హాయ్ హలో వెల్కమ్ దిస్ ఇస్ ఈ రోజు మన ఛానల్లో తెలంగాణ గవర్నమెంట్ విడుదల చేసిన కానిస్టేబుల్ మరియు సంబంధించిన సిలబస్ లోని మెంటల్ ఎబిలిటీ అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించిన ప్రతి కాన్సెప్ట్ ను మన యొక్క ఛానల్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆస్పిరెంట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఈ ఛానల్ని మీరు ఫాలో అయినట్లయితే మీరు ఈ యొక్క ప్రిలిమ్స్లో 100కి 100 క్వశ్చన్స్ని ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు, సాల్వ్ చేయగలుగుతారు. కాబట్టి ఫ్రెండ్స్ మంచి ఇంపార్టెంట్ టాపిక్ ని మీ ముందుకు తీసుకొచ్చాను. నిష్పత్తి అని అనుపాతము. మన యొక్క ఛానల్లో బైలింగ్వల్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్డ్ తోటి మీకు కాన్సెప్ట్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి హియర్ ద ఫస్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్. చూడండి, రేషియో ఈజ్ ఏ కంపారిజన్ ఆఫ్ టూ క్వాంటిటీస్. అంటే ఒకే ప్రమాణం గల రెండు క్వాంటిటీస్ ని కంపేర్ చేయడమే పోలికే మనము నిష్పత్తి అంటాము. ఇక్కడ ఏబి యొక్క రేషియో వచ్చేసి A:B అంటాము. దీన్ని A:B అంటాము. మరి దీన్ని A/B గా కూడా మనము చెప్పడం జరుగుతుంది. A/B ఆర్ A:B అంటే A,B నిష్పత్తి అంటాము. ఓకే, A:B. ఓకే, అయితే ఈ యొక్క A/Bని సేమ్ నెంబర్ చే మల్టిప్లై చేసిన మరియు సేమ్ నెంబర్ చే డివైడ్ చేసిన దాని యొక్క వాల్యూ అనేది మారదు. సేమ్ నెంబర్ చే మల్టిప్లై చేసిన, సేమ్ నెంబర్ చే డివైడ్ చేసిన దాని యొక్క వాల్యూ అనేది మారదు. కాబట్టి ఇక్కడ A:B యొక్క రేషియోని సేమ్ నెంబర్ చే మల్టిప్లై చేశాను, సేమ్ నెంబర్ చే డివైడ్ చేశాను, అయినా సరే అందులో ఎటువంటి మార్పు ఉండదు అని చెప్తున్నాం. ఓకే, ఇది రేషియో A:B. ఓకే, నౌ ఈ రేషియోలో చూడండి, ఫస్ట్ వన్ కాంపౌండెడ్ రేషియో. కాంపౌండెడ్ రేషియో మిశ్రమ నిష్పత్తి, బహుళ నిష్పత్తి అని కూడా అంటాము. కాంపౌండెడ్ రేషియో. మరి కాంపౌండెడ్ రేషియో అంటే ఏంటంటే A:B అండ్ C:D అనేవి రెండు నిష్పత్తులను తీసుకున్నట్లయితే దీని యొక్క కాంపౌండెడ్ రేషియో ఏమవుతుంది అంటే AC అండ్ BD అంటే A:C B:D అవుతుంది. దీన్నే మనము కాంపౌండెడ్ రేషియో ఆఫ్ A:B అండ్ C:D. ఈ రెండు నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి ఏమవుతుంది అంటే కాంపౌండెడ్ రేషియో A:C అండ్ B:D ఉంది. అయితే మనకు విషయం చెప్పుకోవాలి, A:B లో ఏని మనం ఏమంటాము, బిని ఏమంటాము. ఏని పూర్వపదం అంటాము తెలుగులో అండ్ బిని పరపదము అంటాము. ఏని పదము అంటాము, బిని పరపదము అంటాము. మరి ఇంగ్లీష్లో యాంటీసీడెంట్ అంటాము, యాంటీసీడెంట్ అండ్ పరపదాన్ని కాన్సిక్వెంట్ అంటాం. యాంటీసీడెంట్ అండ్ కాన్సిక్వెంట్. A:B లో ఏని పూర్వపదం యాంటీసీడెంట్ అని, బిని పరపదం కాన్సిక్వెంట్. మరి కాంపౌండ్ రేషియో ఆఫ్ టూ రేషియోస్ A:B అండ్ C:D ఈజ్ A:C. AC BD అవుతుంది. ఇది కాంపౌండ్ రేషియో, బహుళ నిష్పత్తి అవుతుంది. నెక్స్ట్ ప్రపోర్షన్ ఏ విధంగా అవుతుంది అంటే ప్రపోర్షన్ ఆఫ్ టూ రేషియో, రెండు నిష్పత్తుల యొక్క అనుపాతము. అంటే A:B C:D. దీన్ని ఇలా అయినా చెప్పొచ్చు, A:B ఈజ్ యాజ్ అంటాం. ఇట్లా డబుల్ రేషియో ఉన్నట్లయితే C:D. దీన్ని ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధము. దీన్నే మనము ప్రపోర్షన్ ఆఫ్ A:B అండ్ C:D. ఓకేనా? రెండు BC A:C అంటే మధ్యం లబ్ధం లేదా
అందులో లబ్ధం ఎక్కువ లబ్ధం చెప్పవచ్చు. చూడండి ఇందులో కూడా క్వశ్చన్స్ మనకు అడగవచ్చు. కాంపౌండెడ్ రేషియో ఆఫ్ A:B అండ్ C:D అంటాడు. అంటే A ఇంటూ C, AC ఈజ్ ఈక్వల్ టు BD ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ వీటి మీద కూడా ఎగ్జాంపుల్ చేద్దాము. ప్రపోర్షన్ ఆఫ్ A:B ఈజ్ ఈక్వల్ టు C:D. దీన్ని ఈజ్ ఈక్వల్ టు ఇలా అయినా చెప్పొచ్చు, ప్రపోర్షన్ లేదా ఈజ్ యాజ్ అయినా చెప్పొచ్చు. అప్పుడు అంత్యంలో లబ్ధము AD ఈజ్ ఈక్వల్ టు మధ్యంలో లబ్ధము BC అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇందులో చూడండి వర్గ నిష్పత్తి, డూప్లికేట్ రేషియో. మరి డూప్లికేట్ రేషియో అంటే ఏంటంటే ఒక రేషియో మన A:B అనుకున్నట్లయితే దాని యొక్క స్క్వేర్ కూడా వర్గ నిష్పత్తి కూడా సేమ్ ఉంటుంది, A²:B². ఓకేనా. నెక్స్ట్ ఘన నిష్పత్తి. ఒక నిష్పత్తి A:B అనుకున్నట్లయితే దీన్ని ట్రిప్లికేట్ అంటాం మనం. ట్రిప్లికేట్ A3:B³ కూడా మనకు సేమ్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వర్గమూల నిష్పత్తి అంటే సబ్ డూప్లికేట్ అంటాం మనం. సబ్ డూప్లికేట్ ఇక్కడ √A:√B ఈజ్ ఆల్సో ఈక్వల్ టు A:B. అండ్ ఘనమూల నిష్పత్తి దీన్ని సబ్ ట్రిప్లికేట్ అంటాం మనం. సబ్ ట్రిప్లికేట్ అంటే ⁴A:⁴B. ఇవన్నీ కూడా ఈక్వల్ గా అవుతాయి. వర్గ నిష్పత్తి డూప్లికేట్, ఘన నిష్పత్తి ట్రిప్లికేట్, వర్గమూల నిష్పత్తి సబ్ డూప్లికేట్, ఘనమూల నిష్పత్తి సబ్ ట్రిప్లికేట్ అనేవి ఈక్వల్ గా అవుతాయి. నెక్స్ట్ ఇందులో అనుపాతంలో వచ్చేసి మధ్యమ అనుపాతము, తృతీయ అనుపాతము, చతుర్థ అనుపాతం మీద కంపల్సరీ ఒక బిట్ ఉండే అవకాశం ఉంది. దాని గురించి డిస్కస్ చేద్దాం. A:B ఈజ్ ఈక్వల్ టు C:D అయినట్లయితే ABD అనేవి ప్రపోర్షన్లో అనుపాతంలో ఉన్నాయని అర్థం. దీన్నే మనం ఎలా చూపించవచ్చు అని చెప్పాను. A:B ఈజ్ యాజ్ C:D అని కూడా మనం రాయొచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుందండి, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అని కూడా చెప్తాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు A,B యొక్క అనుపాత మధ్యమం ఏ విధంగా ఉంటుంది అంటే చూడండి, వెరీ ఇంపార్టెంట్. A,B యొక్క అనుపాత మధ్యమం మీన్ ప్రపోర్షన్. A,B యొక్క అనుపాత మధ్యమం మీన్ ప్రపోర్షన్ √AB అండి. √AB. A,B యొక్క అనుపాత మధ్య మీన్ ప్రపోర్షన్ వచ్చేసి √AB. ఇఫ్ A,B,C అనేవి ప్రపోర్షన్ లో ఉన్నట్లయితే తృతీయ అనుపాతం చూడండి. A,B,C అనేవి ప్రపోర్షన్లు ఉన్నాయి కాబట్టి దీన్ని B/A = C/B గా రాస్తున్నాను. ఓకే, ఇట్ కెన్ బి AC = B². క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే A:C = B/B². హియర్ మనకు C కావాలి, తృతీయ అనుపాతము C కావాలి కాబట్టి C = B²/A. ఈ విధంగా మనము తృతీయ అనుపాతాన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, థర్డ్ ప్రపోర్షన్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి ఫోర్త్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే A,B,C,D కాబట్టి ఫోర్త్ ప్రపోర్షన్ చతుర్థ అంటాం మన తెలుగులో. చతుర్థ అనుపాతము ఫోర్త్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే చూడండి, ABCD కాబట్టి దీన్ని మనము B/A = C/B = D/C. నేను ఫోర్త్ ప్రపోర్షన్ D ఇక్కడ ఉంది కాబట్టి ఈ రెండింటిని నేను తీసుకుంటున్నాను. అంటే B/A = D/C. నాకు D కావాలి కాబట్టి D = BC/A. దీన్నే ఫోర్త్ ప్రపోర్షన్
అంటాము. అంటే చతుర్థ అనుపాతం కనుక్కోవడం మనకు ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఈ మీద మనం కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు క్లియర్గా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నౌ లిసన్. యా, లిసన్ హియర్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు గివెన్ ఏ కామా బి అనుపాత మీన్ ప్రపోర్షన్ ఈక్వల్ టు రూట్ ఏబి అని చెప్పాను. టూల అనుపాత మధ్యమం, దీన్ని ఏ దీన్ని బి అనుకున్నట్లయితే అనుపాత మధ్యమం మీకు ఫార్ములా ఏమి ఇచ్చాను, రూట్ ఏబి అంటే రూట్ ఓవర్ 2 into 32, దట్ ఈస్ రూట్ ఓవర్ 32 2 జా 64 అండి. 64 యొక్క రూట్ వాల్యూ 8. డైరెక్ట్ మనం ఇలా చేసేయచ్చు, అనేది 8 అవుతుంది. 16 తృతీయ అనుపాతం అన్నా చూడండి. 16,4, తృతీయ అనుపాతం ఇవ్వలేదు కాబట్టి దాన్ని సిగా తీసుకున్నా. ఇప్పుడు సి కావాలి. ఇక్కడ మన ఫార్ములాలు ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ మనం ఎలా చేయొచ్చు చూడండి. సెకండ్ బై 4/16 ఈక్వల్ టు c/4. 4/6 ఈక్వల్ టు c/4. బై క్రాస్ మల్టిప్లికేషన్ 16c ఈక్వల్ టు 4 into 4 అండి. Now c equal to 4 into 4, 16/16, that is c equal to 1. అంటే మనకు తృతీయ అనుపాతం అనేది 1 అని అర్థం. 16:4 యొక్క ప్రపోర్షన్ 1 వచ్చేసి ఈ విధంగా చేస్తే సరిపోతుంది. మనకి ఫాస్ట్ బై హార్ట్ చేయడం అవసరమే లేదు. ఇక్కడ చతుర్థ అనుపాతం అన్నాడు చూడండి. 6, 9, 20 వాడు అడిగింది చతుర్థ, 4th ప్రపోర్షన్. ఓకే, దీన్ని నేను ఎలా చేస్తున్నాను చూడండి, ఫార్ములా అవసరం లేదు. 9/6 ఈక్వల్ టు d/20. 9/6 ఈక్వల్ టు d/20. నౌ డూ క్రాస్ మల్టిప్లికేషన్. 6 into d ఈక్వల్ టు 6d ఈక్వల్ టు 9 into 20. Now d is equal to 9 2 ja 18 అండి. That means 180/6. 6 3s and 0. Here we got d value equal to 30. అంటే 4th ప్రపోర్షన్ అనేది మనకు 30 వచ్చేసింది. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. కంపల్సరీ ఎక్స్టెండ్ అండి, ఇందులో అడిగే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు చూడండి 36, 45, x 25 అనుపాతంలో ఉన్నాయి. దే ఆర్ ఇన్ ప్రపోర్షన్ అండ్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అంటున్నాడు. ప్రపోర్షన్ లో ఉన్నట్లయితే మనం x వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ప్రపోర్షన్ లో ఉన్నాయి అంటే ఏం చెప్పుకున్నాం మనము? ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని చెప్పాను. అంటే 45 into x ఈక్వల్ టు 36 into 25 అండి. హియర్ x ఈక్వల్ టు ఏమవుతుంది? 36 into 25/45. 5 5 times, 5 9 times, 9 4s 36, 4 5s ఏమవుతుంది? 20. అంటే హియర్ వి గాట్ x వాల్యూ ఈస్ 20. ఓకే, అంటే ఇవి 4 అనేవి ప్రపోర్షన్ లో ఉన్నట్లయితే, అనుపాతంలో ఉన్నట్లయితే x వాల్యూ ఎంత అవుతుంది అంటే 20 అవుతుంది. ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయవచ్చు. లిసన్ నెక్స్ట్, a is to b equal to 2 is to 3, b is to c equal to 4 is to 5, then a is to b is to c. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎలా సాల్వ్ చేస్తామంటే ఒక షార్ట్ కట్ మెథడ్ చెప్తానండి, దీన్ని అదో ఫాలో కండి మీరు. లిసన్, వి నీడ్ a is to b is to c. కాబట్టి ఇక్కడ a b c అనే 3 క్వాంటిటీస్ రాస్తున్నాను. ఫస్ట్ టైం ఇచ్చాడు, ఫస్ట్ రేషియో 2 is to 3 ఇచ్చాడు, 2 3. నెక్స్ట్ కంటిన్యూషన్ మనకు c తెలియదు కాబట్టి దీని కంటిన్యూషన్ రాయండి 3. ఇక్కడ ఏది ఉంటే అది. నెక్స్ట్ రేషియో ఏమి ఇచ్చాడు? b is to c 4 is to 5 ఇచ్చాడు. b అనేది 4, c అనేది 5. ఓకే, మనకి ఇక్కడ ఏ లేదు కాబట్టి b కి వైపు ఉంది కాబట్టి b యొక్క కంటిన్యూషన్ రాయండి. ఓకే, నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2 4 జా 8 ఈస్ట్, 3 4 జా 12 ఈస్ట్, 3 5 జా 15. ఇదే మనకు a is to b is to c అవుతుంది. ఏమైనా క్యాన్సిలేషన్ ఉంటే చేయండి, లేదు అయినట్లయితే మనకు అదే మనకు రేషియో అవుతుంది. 8 is to 12 is to 15 అనేది మనకు a is to b is to 15 అవుతుంది. వెరీ సింపుల్ అండ్ షార్ట్ కట్ మెథడ్ అండి. నౌ సేమ్ ప్రాబ్లం మళ్ళీ ఒకసారి ఇంకో ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇక్కడ కూడా ABC అనే 3 క్వాంటిటీస్ ఉన్నాయి కాబట్టి a is to b 2 is to 3 ఇచ్చాడు. మనకి ఇక్కడ C ఎంటీ ఉంది కాబట్టి దీని కంటిన్యూషన్ రాదండి.
నెక్స్ట్ రేషియో B:C ఇచ్చాడు, దట్ ఈజ్ 8:9. దీనికి ఇటువైపు మనము 8 రాయాల్సి ఉంటుంది. ఓకే, నౌ ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2 8 జా 16 ఈస్ట్ 3 8 జా 24 3 9 జా 27. ఎనీ క్యాన్సిలేషన్? కావు. కాబట్టి A ఈస్ట్ B ఈస్ట్ C అనేది 16:24:27 అవుతుంది. ఇది A:B:C అండి. A:B, B:C, C:D 4 క్వాంటిటీస్ ఇచ్చారు. మరి 4 క్వాంటిటీస్ ఇచ్చిన మనం ఎలా సాల్వ్ చేయాలి? లిజన్, సేమ్ ప్రాబ్లం అండి, సేమ్ ప్రాసెస్. ABCD ప్రాబ్లంకి డిఫరెంట్ మెథడ్స్ డిస్కస్ చేయము. ABCD ఫస్ట్ AB 2:3 ఇచ్చాడు కాబట్టి 2 3 అండి. దీని కంటిన్యూషన్ సేమ్ 3 3 అలాగే రాయండి. BC 4:5 ఇచ్చాడు. మరి ఇటువైపు ఉంది కాబట్టి ఇటు 4 రాయండి, ఇటువైపు 5 ఉంది కాబట్టి 5 కంటిన్యూషన్ రాయండి. 6:7 అన్నాడు, C6 ఇది 7 అన్నాడు, ఇటువైపు 6 రాశాం. ఓకే, ఏమైనా క్యాన్సల్ ఉంటే మనం ఇక్కడే క్యాన్సల్ చేసుకోండి. 3 క్యాన్సల్ 3 క్యాన్సల్ 3 క్యాన్సల్ 3 2 జా 6 అంటే అన్నిట్లో ఉన్నాయి కాబట్టి క్యాన్సల్ చేశాను. ఇంకేమైనా క్యాన్సల్ అవుతాయా? క్యాన్సల్ కావు. 2 4 జా 8 8 2 జా 16 అవుతుంది ఈస్ట్. 4 6 జా 24 ఈస్ట్. 5 6 జా 30 ఈస్ట్. 5 7 జా 35. ABCD ఇక్కడ చూడండి, A ఈస్ట్ B ఈస్ట్ C ఈస్ట్ D ఈక్వల్ టు 16 ఈస్ట్ 24 ఈస్ట్ 35 ఈస్ట్ 30 ఈస్ట్ 35. Here the question is A is to D అన్నాడు. సో A first one and D last one, that is A is to D equal to 16 is to 35. ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనము ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కానిస్టేబుల్ SI అభ్యర్థుల కోసము మన ఛానల్లో మెంటల్ అబిలిటీ, రీజనింగ్ అండ్ అర్థమెటిక్ ప్రతి కాన్సెప్ట్ని డిస్కస్ చేయబడుతుంది. కాబట్టి అభ్యర్థులు దీన్ని గమనించి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.